హాయ్ అండి, ఇవాళ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే హెల్తీ లడ్డు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కానీ, అలాగే బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు కానీ రోజుకొకటి ఇలాంటి లడ్డు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా సజ్జపిండిని తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సజ్జపిండిని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ సజ్జపిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా సజ్జపిండిని వేయించుకొని తీసుకోవడం వల్ల దీంతో తయారు చేసుకున్న లడ్డూలు తొందరగా పాడవకుండా ఉంటాయి. పిండిని ఇలా చేత్తో కొంచెం పట్టుకున్నట్లయితే పిండి వెచ్చగా ఉండేలాగా వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్పు దాకా తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇందులోకి బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు. ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఇందులో నలకలు ఏమైనా ఉంటే వడగట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని ఈ బెల్లం వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని వేసుకోవడం వల్ల మనకి లడ్డూలు అయితే చాలా టేస్టీగా వస్తాయి. ఈ బెల్లం వాటర్ అంతా కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచుకొని ఈ బెల్లం వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సజ్జపిండిలోకి వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతో పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 కప్పు సజ్జపిండికి 1/2 కప్ దాకా బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేలా ఉంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇలా ఈ బెల్లం వాటర్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే బెల్లం వాటర్ ఎన్ని తీసుకున్నామో అంతా ఇందులోకి సరిపోయింది. ఇలా బెల్లం వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. పిండి మరీ తడిపొడిగా ఉన్నట్లయితే ఇందులోకి వేడి చేసుకున్న వాటర్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ని వేసుకోకుండా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. మీకు ఎంత సైజు అయితే కావాలనుకుంటారో అంత సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే లడ్డు తయారైపోతుంది. ఈ లడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అలాగే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. లడ్డూల్లోకి బెల్లం వేసుకొని తయారు చేసుకున్నాం కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు. ఈ లడ్డూలు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే అంత కమ్మగా ఉంటాయి. లడ్డూల్ని ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డూని తయారు చేసిన రోజు కన్నా మరుసటి రోజుకు చాలా బాగుంటాయి. చూడండి, ఆ మరుసటి రోజుకి లడ్డూలు ఎంత బాగా డ్రై అయిపోయాయో. పిల్లల స్నాక్ డబ్బాలో వేసి ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి.